హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న ఆఫీస్లో చేసిన పని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాగైనా తెలియజేయాలని చెప్పేసి కార్తీక్ వాళ్ళ తాత ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ తాతయ్య కార్తీక్ని చూసి నా ఇంట్లో అడుగు పెట్టడానికి సిగ్గుగా లేదు నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం మౌనంగా చూస్తూ మీ మనవర ఏం చేస్తుందో మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి నా మనవర ఏం చేస్తున్నది, మనవర ఏం చేసినా సరే అది కరెక్ట్గానే చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే నా మాట మీరు పట్టించుకోరు, మీ మాట మీదే తప్ప ఇంకెవరి మాట వినరు కదా మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సూర్యనారాయణ మాత్రం వివరాలు ఎప్పటికీ తెలుపులు వంకర టింకర చేసే పని ఎప్పటికీ చెయ్యదు, ఎప్పటికీ కరెక్ట్గానే ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చాను, ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను, అది మాత్రం మీరు వినట్లేదు. సరే మీకు నచ్చినట్లుగా మీరు చేయండి, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం ఏంట్లా కుర్రకుంపలాగా వచ్చి ఏదేదో మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నావే తప్ప ఏదో ఇంటికి రావాలి, మీ ఇంటికి రావటం లేదు కదా, నువ్వు మా ఇంటికి వచ్చి ఏదో మాట్లాడేస్తే సరిపోతుంది కదా, ఎలాగో కలిసిపోతామేమో అనుకుంటున్నావేమో, కానీ మేము ఇప్పటికీ మీ ఇంటికి రాలేము, అలాగే నీ బ్రతుకు కూడా ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్కి చాలా కోపం వచ్చేసి నేను శాంతంగా ఉంటున్నాను, తర్వాత అదే నేను పట్టిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం నవ్వుతూ కార్తిక్ వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం మీకు యుద్ధమే కావాలి అనుకుంటున్నారు కదా, అయితే సరే రండి, కానీ ఇంకా యుద్ధమే మొదలు పెడతాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ నుండి కార్తిక్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన సుమిత్ర అయితే కార్తిక్ ఆగరా, వాడు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలనుకున్నాడో ఏమో, మీరు చెప్పకుండా మొత్తం ఆపేశారు కదా అని చెప్పేసి సుమిత్ర చాలా కోపంగా అంటూ ఉంటుంది.